లే వాడు నీకేమవుతాడు? నా భర్త. ఏం చేస్తుంటాడు? అది చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది కానీ. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తాను. రాయ సుబ్బారాయుడు అయ్యా, కొట్రాదిరి గుండు. కడుపు నిండా అన్నం పెడతావు, నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి తల్లి. మీరు దీవించాల్సింది నన్ను కాదు, నా బిడ్డని. వాడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదిస్తే అంతే చాలు. ఎందుకు ఇంకా నీచమైన పనులు చేసి ఊరి ప్రజల్ని హింసించాలనా? నువ్వెవరమ్మా? మా నూరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. రాత్రి జరిగిందంతా విన్నాను. మా వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ పేరు గాంధారా? కాదు. ఏమ్మా అలా అడిగావు? ఆ గాంధారే నయ్యం. 100 మంది చెడ్డవాళ్ళని కన్నది, కానీ నువ్వు 100 మందిలో ఉన్న చెడ్డతనం ఒక్కళ్ళే పూసుకన్నావు. అక్కడ నీ కొడుకు ఊళ్ళో వాడు ఉసురు పోసుకుంటుంటే ఇక్కడ నువ్వు వాడు చల్లగా ఉండాలని దానాలు చేస్తున్నావా? కన్న కొడుకు కదమ్మా. కడుపు తీపికి ఓ హద్దు ఉంటుంది. హద్దుంటే అది కడుపు తీపి ఎలా అవుతుందమ్మా? కన్న ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకే 10 మందికి అపకారం చేసే పాముని 10 కాలాలు బతకాలని దానాలు చేస్తున్నావు. వాడు పాము కాదమ్మా, పసివాడు. పాపాలు చేసేవాడు నీకు పసివాళ్ళ కనబడుతున్నాడా? వాడు పాపాలు చేసేవాడు, 10 మంది కోసం పాటుపడేవాడు. మా వాడి గురించి తెలుసుకుంటే నీకు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు దెయ్యంగా మారినోడు ఒకప్పుడు దేవుడిగా ఉన్నంత మాత్రాన క్షమించాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి వాళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఏ అర్ధాయుషులోనో చంపేస్తాడు. నార్మల్. ఏం బాగుతున్నావో తెలుసా? కన్నతలతో నీ బిడ్డ అర్ధాయుషుతో చస్తాడని శపిస్తున్నావు. నీకు అసలు సంస్కారం ఉందా? వయసులో పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా గాంధారిని ఎగతాళి చేసిన నువ్వు మనసున్న దానివైతే, మొగుణ్ణి వేధించిన ఆడదాన్ని జుట్టుపట్టి గీడ్చుకొచ్చే నా కొడుకు మనసున్నవాడే, మంచివాడే. పట్టా పుచ్చుకుని 10 మందికి పాఠాలు చెప్తున్న దానివి. ఒక మంచి మనిషి దుర్మార్గుడిగా మారాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని ఆలోచించాలని తెలీదా? నా కొడుకు తప్పు చేస్తున్నాడు, నాకు తెలుసు. కానీ వాడలా తప్పుడు మనిషిగా మారడానికి గల కారణం నీకు తెలిస్తే నువ్వెలా మాట్లాడు. చదువు కోసం కష్టపడరా, కానీ కష్టాలు పడుతూ మాత్రం చదవకు. నువ్వు కష్టపడితే నేను చూడలేనురా. అరే సాదేవుడు, గుమస్తాను అడిగి ఒక 5 లక్షలు తెప్పించు. తమ్ముడు కొత్త కారు కొనుక్కుంటాడు. అలాగేనండి. సుశీల, తమ్ముడు వచ్చాడు, వాడికి నాకు అన్నం పెట్టు. పెడతానులేండి. తమ్ముడు 4 అడుగులు నడిచాడో లేదో కారు కొనిచ్చేస్తున్నారు. మాకు మాత్రం ఉండవా సరదాలు సంతోషాలు? ఇప్పుడు నీకేం తక్కువైంది? అబ్బో అన్నీ ఎక్కువే. ఇష్టం లేకపోయినా జమీందారీ సంబంధం అని ఈ పల్లెటూరులో తెచ్చి తగలేశారు. అయినా మిమ్మల్ని అనే లాభం, మా వాళ్ళు అనాలి గాని పాడుబోతు. అమ్మా అమ్మా, సుశీల సుశీల సుశీల.
Thank you.